ఉంటాయి. గురుగారు, ఈ సాధారణంగా రాహుకేతుల వల్ల గ్రహణం ఏర్పడుతుంది అని చెప్తూ ఉంటారు కదా. ఈసారి గ్రహణం ఎవరి వల్ల ఏర్పడింది? అలాగే గ్రస్తోదయం అంటే ఏమిటి? మంచి ప్రశ్న. ఇందులో ప్రధానంగా రాహుకేతువులు అనేటువంటి వారిని ఛాయాగ్రహములు అన్నారు. మనకి ఇన శశి కుజరాహుర్ జీవమందజ్ఞ కేతుభృగు అని చెప్పి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. ప్రత్యేకించి మీరు చూడండి, ప్రతి గ్రహము కూడా మన కంటికి కనబడుతుంది, కానీ రాహుకేతువులు కనబడరు. ఏంటండి ఈ రాహుకేతువులు అంటే? వీళ్ళు నోడ్స్ అన్నారు. నోడ్స్ అంటే ఏంటి? ఉదాహరణకి ఈ భూమి ఉన్నది, భూమి చుట్టూ చంద్రుడు తిరుగుతూ ఉన్నారు. ఈ భూమి కక్ష అలాగే చంద్రుని కక్ష ఎక్కడైతే ఖండించుకుంటాయో ఆ ఖండన బిందువులనే రాహుకేతువులుగా చెప్పడం జరిగింది. అందుకని మిగతా గ్రహాలన్నీ సవ్యంగా తిరుగుతూ ఉంటే సూర్యుడి చుట్టూ రాహుకేతువులకు మాత్రం అపసవ్య ప్రదక్షిణని చెప్పడం జరిగింది. ఎందుకు? మన భూమి మీద నుండి చూస్తే ఈ నోడ్స్ అన్నవి అపసవ్యంగా తిరుగుతూ ఉంటాయి. ఆ రాహువు కేతువు అన్నారు. ఎప్పుడైతే ఈ చంద్రుని యొక్క స్థితి రాహువు వైపు వెళ్ళినదో రాహుగ్రస్తంగా ఏర్పడుతుంది గ్రహణం. అలాగే చంద్రుడు ఈ కేతువుకి సంబంధించినటువంటి నోడు ద్వారా ప్రయాణం చేస్తే కేతుగ్రస్తంగా మారుతుంది గ్రహణం. అయితే ఈసారి మనకి వస్తూ ఉన్నటువంటిది కేతుగ్రస్త చంద్రగ్రహణము, అనగా కేతువుతోటి చంద్రుడు ఉండడం వల్ల ఈ గ్రహణం ఏర్పడుతుంది. అయితే దీనికి ఇంకొక పేరు ఏం చెప్పారు? మనకి సాధారణంగా గ్రహణాల పేర్లు వింటూనే ఉంటాం. ఈ గ్రస్తోదయం అంటారు, లేదు కంకణాకార గ్రహణము అంటూ ఉంటారు, సంపూర్ణ గ్రహణము అంటూ ఉన్నారు, లేదా ప్రత్యాయాగ్రహణము అంటూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా ఆ గ్రహణం ఏ విధంగా ఏర్పడుతుంది అనేటువంటిది చెప్పేటువంటి దానికి పేర్లు. ఇప్పుడు ఉదాహరణకి గ్రస్తోదయము అన్నారు అంటే మనకి సూర్యోదయము సూర్యాస్తమయం అనేటువంటిది ఉంటూ ఉంటాయి. అంటే సూర్యుడు ఉదయించడం అస్తమించడం. అలాగే చంద్రునకు కూడా చంద్రోదయము చంద్రాస్తమయము అనేటువంటివి కూడా ఉంటాయి. అందుకనే మనకు సంకష్ట చతుర్థి వ్రతాలు చేసుకునేటప్పుడు చవితి తిథి అంటే చంద్రోదయానికి వ్యాపించి ఉంటేనే మనం సంకష్ట చతుర్థి చేస్తాం, అప్పుడు చూసుకుంటూ ఉంటాం. అలాగే ఇప్పుడు ఈసారి ఏమవుతోంది అంటే చంద్రుడు ఉదయించడానికి పూర్వమే గ్రహణం పడుతోంది. సాధారణంగా ఇప్పుడు గ్రహణం మధ్యాహ్నం ఏర్పడుతోంది, ఇప్పుడు చంద్రుడు ఉదయించరు. ఆ చంద్రుడు ఉదయించినటువంటి కారణం చేతనే ఏమవుతుంది అంటే గ్రహణం పట్టినా మనకేం కనబడదు. ఈ చంద్రుడు ఎప్పుడు ఉదయిస్తున్నారు? సాయంత్రం 6:20 పైబడి ఆ చంద్రోదయం అన్నది జరుగుతోంది. అప్పటికే గ్రహణం పట్టేసి ఉన్నది. అంటే ఈ చంద్రుడు మనకి పైకి వచ్చేసరికి ఎలా కనబడతారు? గ్రహణంతో కూడి ఉన్నటువంటి చంద్రుడు. అంటే ఆల్రెడీ గ్రహణం ఏర్పడింది కాబట్టి కేతుగ్రస్తమై ఉన్నారు కాబట్టి దాన్ని గ్రస్తోదయము అంటే ఈ కేతుగ్రస్తమై ఉన్నటువంటి చంద్రుడు ఉదయించాడు కాబట్టి దాన్ని గ్రస్తోదయ చంద్రగ్రహణము అన్నారు. కాబట్టి ఆ పేరు అందులో వచ్చింది.